నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం విజయవాడ ఇంద్రకీలాద్రి. గురుగారితో మనం మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం తల్లి. గురుగారు, ఈ జూన్ 2వ వారం వారఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి తెలియజేస్తారా? ముందుగా మేషరాశి గురించి తెలియజేస్తారా? యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే కొంచెం గత వారం కంటే కూడా ఈ వారం అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే వ్యయశని అయినా కూడా కొంత అనుకూలతలే వీరికి ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. ఎటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా వారి పనులు వారు సక్రమంగా యుక్తితో చేసుకొని ముందుకు సాగిపోగలుగుతారు. విద్యార్థుల విషయంలో ఉన్నతమైనటువంటి ఫలితాలని సాధిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో వారికి కోరుకున్నటువంటి కాలేజీలు సీట్ దొరికేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంది. ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమీ లేవు, కానీ శని సంబంధించినటువంటి స్తోత్రాన్ని కనుక డైలీ చదువుకున్నట్టయితే ఇంకొంచెం మెరుగుగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. టోటల్గా ఈ వారం మాత్రం ఈ రాశి వారికి గత వారం కంటే కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైనటువంటివి శనికి సంబంధించినటువంటి స్తోత్రం చదవటం కానీ, విష్ణు ఆలయాలని లేదా ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, రామాలయం కానీ, నృసింహస్వామి ఆలయం కానీ ఇలాంటి విష్ణు ఆలయాలని సందర్శించడం వల్ల దైవారాధన నిత్యం చేసుకునేటటువంటి ఇష్టదేవత దైవారాధన చేసుకున్నట్లయితే ఇంకొంచెం మెరుగుగా ఉండి ఉత్తమ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి గురించి తెలియజేస్తారా గురువు గారు? తప్పనిసరిగా. వృషభ రాశి. వృషభ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి తరచు వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దూర ప్రయాణాలు గురించి ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లనే వాహనం నడిపేటప్పుడు కూడా కొంత జాగ్రత్తలు వీరికి అవసరం. గృహోపకరణాలకు సంబంధించినటువంటి లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువులకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లనే కాస్మోటిక్స్కి సంబంధించి కానీ ఇటువంటి వాటికి సంబంధించిన విషయాల్లో. అలానే ఈ రాశివారు ఎవరైనా గృహోపకరణాలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో కానీ, అదేవిధంగా కాస్మోటిక్స్ సంబంధించినటువంటి వాటికి సంబంధించినవి కానీ, షేర్లకు సంబంధించినటువంటి వాటిల్లో వ్యాపారాల్లో కానీ సంబంధించిన వారికి కొంచెం ఈ వారం తగ్గి ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో ఖర్చులు ఎక్కువగా చూపిస్తుంది. వ్యయము కొంత నష్టమే కనబడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయటం అనేది మంచిది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి మాత్రమే ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, మిగిలిన రాశుల వారికి ఈ వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం కాదు, కేవలం ఈ రాశి వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు వాళ్ళు జాగ్రత్త తీసుకున్నట్లయితే మంచిది. అయితే ఈ వారంలో వీళ్ళు ధరించవలసిన రంగు ఏంటి? రంగు అంటే ప్రత్యేకమైనటువంటి ఈ వారానికి ఉండదు రంగు. జాతక ప్రకారంగా వారికి పర్మనెంట్గా ఏ రంగు దుస్తులని వాళ్ళు ఉపయోగించుకోవాలి, ఏ రత్నాన్ని ధరించాలనేటటువంటిది మన ఛానల్లో మనం ఆల్రెడీ నక్షత్ర ప్రకారంగా అటు రాశిపరంగా మనము ప్రేక్షకులకి తెలియపరిచి ఉన్నాము. అది మన ప్రేక్షకులందరికీ అది తెలిసినటువంటిది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకమైనది, కానీ వీరు చేసుకునేటువంటిది కాస్త
ఆ, అమ్మవారి దేవాలయాలు, దుర్గామాతని దేవాలయాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని కనుక దర్శించినట్లయితే శ్రేష్టం, అనుకూలంగా ఉంటుంది. ఇక విశేషమైనటువంటి పూజలు అంత అవసరం ఈ రాశి వారికి ప్రస్తుతం అవసరం లేదు, ఈ వారం వరకు మాత్రం. గురుగారు, తదుపరి మిథున రాశి గురించి తెలియజేస్తారా? మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ఓర్పు అవసరము. మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా విలువైనటువంటిది. ఆవేశము తగ్గించుకోవాలి, ఆగ్రహాన్ని తగ్గించుకోవాలి, మనకై మనకు తగ్గించుకోవాలి. ఎదుటివాడి ఆవేశానికి కూడా మనమే తగ్గి ఉండటం అవసరం. లేని యెడల సమస్యలు కొంత ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాగ్బలం తక్కువగా ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరము. పత్రము లేకుండా ఆర్థిక లావాదేవీలు జరపటం వల్ల వీరికి నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే అజీర్తి, జీర్ణక్రియ సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి గురువుకు సంబంధించినటువంటి ఏవైనా సరే చేసుకోవచ్చు. గురు స్తోత్రం పంచాంగంలో ఏ పంచాంగం అయినా సరే, ఎవరి పంచాంగంలో అయినా సరే నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం ఉంటుంది. చక్కగా దాన్ని రోజుకి 16 సార్లు చొప్పున పఠనం చేయటం. అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాలు కానీ లేదా దత్తస్తవం కానీ రోజు వీటిలో ఏది పఠించినా కూడా గురు అనుగ్రహం కలుగుతుంది. తత్మూలకంగా దోషాలు నీకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ వారం ఈ రాశి వాళ్ళకి. తదుపరి కర్కాటక రాశి గురించి తెలియజేస్తారా గురుగారు? కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కుజుని వల్ల కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కలతల సంబంధించిన విషయాల్లో కొంత చిన్న చిన్న కలతలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. తగ్గి ఉండటం అనేటటువంటిది మంచిది. అట్లానే దేవాలయాలకి, ఆధ్యాత్మిక విషయాలలోకి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ధనాన్ని విరివిగా ఖర్చు పెడతారు. ధనం ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు అవసరం. కాబట్టి మిగిలిన విషయాలన్నీ కూడా చేయు వృత్తి వ్యాపారాల్లో మాత్రం నిలకడగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కానీ, ప్రత్యేకమైనటువంటి వృద్ధి కానీ ఉండదు. గతమ కంటే కొంచెం అనుకూలతలతో ఉంటుంది. కాబట్టి ఆ వార ఖర్చు పెరుగుతుంది. ఖర్చును జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే కనుక అదే వీళ్ళకి రెమెడీ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అది మనం ముందుగానే తెలియజేస్తున్నారు కాబట్టి దాని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దేనికి ఏ ఖర్చు అవసరమో, దేనికి ఖర్చు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అనుకూలంగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మంచిది. జాగ్రత్తగా ఉండవచ్చు. అది. తదుపరి సింహరాశి గురించి. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కూడా అష్టమంలోనే శని, అష్టమ శని నడుస్తూ ఉన్నది. కొద్దిపాటి అవమానాలు అనేవి ఉంటూ ఉంటాయి. వీరు ఇతరుల విషయంలో కానీ అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం వీళ్ళకి చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. ఈ వారమే కాదు, వారికి దాదాపు ఈ సెప్టెంబర్ దాకా అలా ఉండటం మంచిది కూడా. అదేవిధంగా చిన్న విషయానికే మనస్తాపం చెందటం, మదన పడటం, ఏదో అయిపోయిందనేటటువంటి భయము, ఆందోళన కలగటం, ఇటువంటి లక్షణాలన్నీ కొద్దిగా ఉంటాయి. అటువంటి విషయాల్లో ధైర్యం కూడగట్టుకొని తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకుండా వీరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి వీరు దుర్గా సప్తశలోకి రోజు ఒక 9 సార్లు కానీ, 18 సార్లు కానీ, 27 సార్లు కానీ పారాయణం చేసుకున్నా, లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు, అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోవటం, అక్కడ దీపారాధన
ధ్వజస్తంభం దగ్గర చక్కగా ప్రమిదెలుగు చేసినట్లయితే తత్సంబంధించినటువంటి దోషాలు నివృత్తి, కొంత ఉపశమనం కలిగి ఇతరులలో జోక్యం చేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అంతవరకు మాత్రమే అంటే ఈ నియమాలు కొన్ని పాటిస్తే, లేదంటే ఇతరుల విషయంలో మనం జోక్యం చేసుకోవటం, సమస్యలు కొని తెచ్చుకోవటం ఏర్పడుతుంది. అటువంటివి లేకుండా అనుకూలంగా ఉంటుంది. ఆ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఈ రాశి వాళ్ళకు ఈ వారం మాత్రం. అది తదుపరి కన్యా రాశి గురించి తెలియజేస్తారా గురుగారు? కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం సప్తమంలో శని సంచారం జరుగుతుంది. అట్లానే శుక్ర సప్తమంలో శని సంచారం జరుగుతుంది. కాబట్టి సప్తమంలో శని సంచారం చేత వీరికి బుద్ధిలో ఆలోచనలో మార్పులు కలుగుతుంటాయి. బద్ధకం ఎక్కువ, సకాలంలో చేయవలసిన పనులని వాయిదాలు వేస్తూ ఉంటారు, చురుకు తగ్గుతుంది. కాబట్టి పనిలో చురుకు అనేటటువంటిది కొంచెం ముందుకు సాగే కోసం శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవటం మంచిది. అట్లానే ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం, ఆకు పూజ చేయటం కానీ, శని స్తోత్రం, హనుమాన్ చాలీసా రోజుకి 21 సారి పఠించినట్లయితే శనికి సంబంధించినటువంటి దోషాలు కూడా నివృత్తి అయ్యి స్థిమితమైనటువంటి మనస్తత్వం, బద్ధకం వదిలి మన పని మనము నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఏ పనులు అయితే ఉంటే అవి యథావిధిగా చేసుకునేటువంటి కలుగుతాం. లేదంటే కనుక బద్ధకంతో వాటిని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. చేయు వృత్తి వ్యాపారాల్లో ప్రత్యేకమైనటువంటి వృద్ధి అయితే ఏమీ లేదు. అట్లా అని ప్రత్యేకంగా జరిగేటువంటి నష్టాలంటూ ఏమీ కూడా లేవు. కంటికి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలో జాగ్రత్త పడటం అనేది అవసరం. అయితే శనికి సంబంధించిన స్తోత్రం అంటే హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు. హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు. శని స్తోత్రము అది చదివినా పర్వాలేదు. శనికి ఆంజనేయ స్వామి కూడా ఇచ్చిన వరం ఒకటి, కథ కూడా ఒకటి ఉన్నది. కాబట్టి ఆంజనేయ స్వామి కూడా శనికి సంబంధించినటువంటి బాధలని తప్పిస్తాడు. అందుకని హనుమాన్ చాలీసా చదివినట్లయితే అనుకూలంగా అది మీరు చదవగలిగేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి చక్కగా అది చదువుకున్నా కానీ తత్సంబంధమైన శని అనుగ్రహం కలుగుతుంది, అన్ని రకాలుగా మనకి మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి గురించి తెలియజేస్తారా? తులారాశి, ఈ తులారాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే గురుబలం బాగా ఉంది, మంచి తెలివితేటలు, అదేవిధంగా పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ వ్యవహారంలో అనుకూలతలు ఏర్పడతాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మంచిగా తోడ్పడతాయి. అట్లానే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా బోన్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు, 50 years ఏజ్ క్రాస్ అయ్యి ఈ రాశికి చెందిన వారైతే మాత్రం తప్పనిసరిగా బోన్స్కు సంబంధించినవి కానీ, స్పాండిలైటిస్ లాంటివి కానీ, కీళ్ళకు సంబంధించినటువంటివి కానీ అటువంటి ఇబ్బందులు కొన్ని వచ్చేటటువంటి తాత్కాలికంగా వచ్చేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయా విషయాల్లో కొంచెం జాగ్రత్త ఫలితం. కాల్షియం లోపం కానివ్వండి, విటమిన్ డి లోపాలు అటువంటివి కూడా ఉండే సూచనలు కూడా వీరికి ఉంటాయి. శత్రువులు, అంతర్గతంగా శత్రువులు వృద్ధి చెందుతారు. బాహ్యంగా శత్రువుగా కనిపించరు కానీ అంతర్గతంగా శత్రువు ఉంటారు. వారు మన పక్కనే ఉంటారు కానీ తెలియదు. కాబట్టి జాగ్రత్త వహించాలి. కొత్తగా ఎవరితో స్నేహం చేసినా కానీ, కొత్త పరిచయస్తులు అయినా సరే, ఇతర మిత్రులైనా సరే, మన పరిధికి లోబడి గనక ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ జాగ్రత్తలు వీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిగిలిన విషయాల్లో బాగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే వాటిల్లో వృద్ధి ఖచ్చితంగా కనబడుతుంది, ప్రమోషన్ కనబడుతుంది, జీతభత్యాలు పెరిగేటటువంటి సూచనలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఒకవేళ మనం మీరు చెప్పిన పరిహారాలు ఏమైనా పాటిస్తే ఈ వారం బాగానే ఉంటే నెక్స్ట్ వీక్కి కొంచెం ఏమైనా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. చెప్పలేం మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉంటుంది. అంతే కదా, ఈ వారం మెరుగుపడుతుంది. ఓకే, అంటే మనం చెప్పేది అంటే కూడా మనం
ఎదుటివారితో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడమని చెప్తున్నాము. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఎదుటివాడి గురించి వెంటనే కోపంతో ఏదో అనాలని అనిపిస్తుంది. అది లేకుండా దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఈ రెమెడీ తీసుకోవటం. అంతే, మనం వేరే ఏం చేయట్లా. కొంచెం ఇది వినటం వల్ల, మనం చెప్పిన ఈ ఫలితాలని వాళ్ళు వినటం వల్ల వెంటనే కోపం వచ్చినా కూడా కొంత కంట్రోల్ చేసుకొని నాకు ఇబ్బంది వస్తుందని చెప్పారని చెప్పేసి భావంతో కొంత తగ్గి ఆలోచనగా పరిధులకు లోబడి మాట్లాడతారు. ఇదే రెమెడీ. ప్రత్యేకమైనటువంటి పూజలు చేసే రెమెడీలు అవి వేరు, ఇవి వేరు. చిన్న చిన్న పరిహారాలే, వీటి వల్లే ఉంటుంది. చెప్పినటువంటి గైడ్స్ కనుక పాటించుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. సంతానపరంగా సౌఖ్యం తక్కువ. పిల్లలు, విద్యార్థుల్లో ఉన్నటువంటి వారికి విద్య విషయంలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవసరానికి తగినటువంటి డబ్బు సర్దుబాటు కాకుండా పోవటం, కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొంత ముందుకు జరిగేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీరికి అనుకున్నటువంటి పనులు ఏదైతే షెడ్యూల్ ప్రకారం ప్రతిదీ కూడా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఏవో చెయ్యాలని చెప్పి మనసులో అనుకోవటం, అవన్నీ కూడా ప్రతిసారి నిర్వీర్యం అయిపోవటం. ఈసారి కూడా ఆ అనుకున్నవి స్వప్నంలాగానే కనిపిస్తాయి. కానీ ఈ వారం కూడా వారికి అనుకున్నటువంటిది, తలపెట్టినటువంటి కొత్త పనులు కూడా అవి జరిగేటటువంటి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి తదుపరి వారానికి గనక పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే ఉత్తమం. ఇక మిగిలినవన్నీ కూడా యథాప్రకారంగా ఉంది. ఇష్టదైవం వారికి ఏదైతే ఉన్నదో ఆ ఇష్టదైవాన్ని గనక ఆరాధన చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకు. అయితే గురుగారు, మీరు చాలాసార్లు చెప్తుంటారు గురు బలం లేదు, లేదంటే బలహీనంగా ఉంది, గురు బలం కావాలని అంటుంటారు. అంటే అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే అన్ని రాసుల వారికి అలా ఉంటుందని కాదు, కొన్ని రాసుల వారికి గురు బలం సరిగ్గా లేదు అని అంటుంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? అంటే ఆ రాశికి తగ్గట్టుగా పరిహారం, ఆ రాశికి తగ్గట్టుగా ఆ ఫలితాలు. అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గురు బలము లేదు అంటే గురు బలము ఏ పరమైనటువంటి బలాన్ని గురువు ఇవ్వట్లేదు. అంటే గురువు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మన జాతక చక్రంలో ప్రస్తుతం గురుడు ఏ స్థానంలో ఉన్నాడు, అది భార్య స్థానంలో ఉన్నాడా, ధనం లాభస్థానంలో ఉన్నాడా, దశమ స్థానంలో ఉన్నాడా, ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో ఉన్నా అనేదంటే దాని మీద ఆధారపడి తత్సంబంధమైన వాటిల్లో ఫలితాలు లాభదాయకంగా ఉండే స్థానంలో అవి వాటి పరంగా లాభం ఉంటే మిగిలినవన్నీ కూడా మళ్ళీ మంచిగా జరుగుతుంది. కేవలం నష్టం చేసేటటువంటి స్థానంలో ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే ఆ ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇది మాత్రమే అని చెప్పటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి ఇతర గ్రహాల యొక్క అనుకూలతల వలన కూడా గురుకు సంబంధించినటువంటి మిత్రత్వం సంబంధించినటువంటి దృష్టులు గురుడి మీద ఉన్నా కూడా మంచి చేసేటటువంటి అవకాశాలు. అంటే గురుడు ఉన్నటువంటి స్థానము చెడు చేసే స్థానంలో ఉన్నాడు అనుకుందాం బహుశా, కానీ ఆ స్థానానికి అనిపించినటువంటి అద్భుత మిత్రుడు అనుకుందామండి, దృష్టి కనుక ఉన్నట్లయితే కొంత ఉపకారం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది అందువల్ల రాశిలోనే ఉన్నంత మాత్రాన అంతా చెడే చేస్తాడని చెప్పడానికి అవకాశం లేదు, మంచే చేస్తాడనేటువంటి అవకాశము లేదు, రెండూ లేవు ఫలంని బట్టి. తదుపరి ధనస్సు రాశి గురించి తెలియజేస్తారా? ధనస్సు రాశి, ధనస్సు రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరు చక్కగా వ్యవహరిస్తారు. నిబద్ధతతో కూడుకొని చక్కగా ముందుకు సాగిపోతూ ఉంటారు. అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా అనుకూలతలు ఏర్పడి ఈ వారం కొంత లాభదాయకంగా కనబడుతుంది. గత 2 వారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత తొలగి వృద్ధి చెందేటటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో ఈ రాశి వారులకు ఉన్నాయి. కాకపోతే పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉన్నది.
కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిగిలిన అన్ని విషయాల్లో వీరికి అనుకూలతలు చక్కగా ఉన్నాయి. మంచి ఫలితాలతో ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకునేటువంటి అవసరం లేదు. నిత్య ఆరాధన వారు ఏదైతే చేస్తున్న దైవారాధన అవి యథావిధిగా ఆచరించుకుంటూ చేసుకున్నట్లయితే సరిపోతుంది. తదుపరి మకర రాశి గురించి తెలియజేస్తారు గురుగారు. మకర రాశి ఈ వారం ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే జీవనోపాధి విషయాల్లో గతమ కంటే ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా సమాజంలో మంచిని పొందుతారు. సమాజ సేవలో పాల్గొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అదేవిధంగా రాజకీయ సభలలో సమావేశాల్లో తరచూ పాల్గొనేటటువంటి పరిస్థితులు వస్తాయి, పాల్గొంటారు. వృద్ధి ఆర్థిక లావాదేవీల్లో కూడా ఈ వారం కొంచెం అనుకూలంగా ఉంటుంది. కలత్ర విషయంలో కొంత జాగ్రత్తలు అనేది అవసరమైంది తప్పనిసరిగా. మిగిలిన విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. భాగస్వామ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. నిత్య దైవారాధన యథాప్రకారంగా వారు చేసుకున్నట్టు నిత్య దైవం చేసుకున్నట్లయితే సరిపోతుంది. గురుగారు తదుపరి కుంభరాశి గురించి తెలియజేస్తారా? కుంభరాశి కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారము అంతా కూడా వీరికి చేసేటటువంటి పనుల్లో కొంత మేరకు ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ వాక్కుకి బలం తగ్గేటటువంటి పరిస్థితులు, సరైనటువంటి సమయంలో సరిగా స్పందించకపోవటం, నష్టపోవటం, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడటం, అదేవిధంగా ద్వేషించటం, చీకు చిరాకు, కోపము, మానసిక అశాంతి ఇవన్నీ కూడా కొంత తోడైతాయి. కాబట్టి వీరు ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ చేయటం, ఆకుపూజ చేయించటం, అదేవిధంగా రోజు కూడా ఈ వారం రోజుల పాటు రోజుకొక 9 సార్లు హనుమాన్ చాలీసా కనుక పారాయణం చేసినట్లయితే ఈ ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుంచి కూడా ఉపశమనం కలిగి తప్పనిసరిగా మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు అందరూ కూడా హనుమాన్ చాలీసా ఒక్కసారైనా చదువుకోవచ్చు. 9 సార్లు చదవమని చెబుతున్నాను. మంచిది. అంతే కదా. ఈ రాశి వారని కాదు, ఎవరైనా సరే 9 సార్లు చదవచ్చు అని కాదు. ఈ రాశి వారికి అదనంగా బూస్ట్. ఓకే ఓకే ఓకే. కానీ ఎవరైనా ప్రతిరోజు చాలా మంది హనుమాన్ చాలీసా కానీ నవగ్రహాలు కానీ చదువుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి మనం రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు మనకి ఇబ్బందులు రాకూడదు కదా. వస్తున్నాయి అంటే బలం తగ్గినట్టే కదా. అప్పుడు ఏం చేయాలి? రేషియో పెంచుకోవాలి. గురుగారు చివరిగా మీన రాశి గురించి తెలియజేస్తారా? మీన రాశి ఈ వారం ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా, అంటే జన్మస్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ముందుగా ఆరోగ్యపరమైనటువంటి సమస్య, బోన్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకే. అట్లానే బద్ధకం, ఏ పని చేయాలన్నా కూడా ఎంతది అంతకుముందు ఒక మంచి విషయం చెప్తే కూడా పరుగున పరిగెత్తేంటి వాళ్ళు అయినా సరే బద్ధకంతో దాన్ని వదిలేసుకునైనా ఉంటారు. కానీ చురుకుగా లేచి దాని మీద ఇంట్రెస్ట్ చూపించటం కానీ ఏమీ ఉండదు. అంటే బద్ధకము, ఏదో కోల్పోయినట్లుగా అనేది, అంటే ముఖములో కల తప్పటం, మానసికంగా ఒత్తిడి ఉన్నట్లు భావనతో ఉండటం. అంతేగాని వీళ్ళకేం ప్రత్యేకమైన మానసిక ఒత్తిడి ఏం లేకపోయినప్పటికీ కూడా ఏదో పోగొట్టుకున్నట్లు అనేటువంటి భావనలతో వీరు ఈ వారం అంతా కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ వారమే అలా ఉంటుందేమో రాశి వాళ్ళకి. అది సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం, శరీరం సన్నగిలటం, అంటే ఆహారం తీసుకోకపోవటం వల్ల, ఆలోచనల వల్ల
బలము తగ్గి బరువు తగ్గిపోవటం, ఇటువంటి ఇబ్బందులు కొంచెం ఉన్నాయి. ఆ విషయాల్లో కొంత ఇటువంటివి లేకుండా ధైర్యంతో గనక ముందుకు సాగినట్లయితే, ఆలోచనలు లేకుండా ముందుకు సాగినట్లయితే అవన్నీ కూడా సహకరిస్తే నిత్యము ఆంజనేయ స్వామి జపం లేదా హనుమాన్ చాలీసా ఎక్కువసార్లు, అంటే 9 సార్లే కాకుండా అదనంగా ఓపిక ఉన్నంత సమయం, మనకు ఎంత సమయం అయితే మంచి సమయం ఉంటుందో అంత సమయాన్ని కనుక మనం కేటాయించినట్లయితే తదనుగుణంగా కొంత మంచి జరిగి వృద్ధి చెందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అవసరం. మిగిలిన విషయాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. శనికి సంబంధించిన కాబట్టి ఆంజనేయ స్వామి కానీ ఆరాధన చేసుకున్నట్లయితే మంచిది. లేదా పంచాంగాల్లో మనకు ఉంటుంది శని స్తోత్రం ఉంటుంది. ఆ శని స్తోత్రాన్ని కూడా 19 సార్లు రోజుకి చదివినట్లయితే మనకి అన్ని విధాల శ్రేయస్కరంగా ఉండి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు తప్పనిసరిగా కలుగుతాయి. ఇవి ఈ మీనరాశికి సంబంధించినటువంటిది ఈ వార ఫలితాలు. అంటే ఆ వారంలో వాళ్ళకి ఏ సమస్య వస్తుందనేది మనం ముందుగానే మీరు చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎన్నిసార్లు చదువుకోవాలో అవి ఆ శ్లోకాలు చదువుకుంటే సరిపోతుంది. అంతే, అది చేస్తే చాలు. అంతే, తప్పనిసరిగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ రాలేదు అంటే చేసే నియమంలో లోపం ఉండి ఉండవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. ఈ వారం వార ఫలాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇది ఈ వారం వార ఫలాలు కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.